వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. యాసంగి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మహబూబ్ నగర్ జిల్లా అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, జేఆర్ డీసీఓ ఏ పద్మ. మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలోని మదిగట్ల గ్రామంలో సోమవారం నాడు మహబూబ్ రావు, జేఆర్ డీసీఓ ఏ పద్మ యాసంగి సీజన్ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి కె శ్రీనివాసులు, సివిల్ సప్లై డిఎం ప్రవీణ్, డీటీలు నాగరాజ్, వెంకటేశ్వరరెడ్డి, దీపిక, డయానా, మానిటరింగ్ అధికారి ఎంకేఏ సదత్, పిఎస్సిఎస్ కార్యదర్శి టి రత్నయ్య, ఏఈఓ లక్ష్మి, పిఎస్సిఎస్ సిబ్బంది. రైతులు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఆదేశానుసారం రబీలో అంటే వేసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయడం కోసం మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 131 సెంటర్లను ఓపెన్ చేస్తున్నాం. అట్లానే 1,30,000 క్వింటాల్స్ మెట్రిక్ టన్స్ ధాన్యం వచ్చేదానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి తగ్గట్టుగా సెంటర్లు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర అందించే విధంగా ప్రభుత్వం సైన్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందరు రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి సరసమైన ధర పొందాలని తెలియజేస్తుంది. ఈరోజు వరి ధాన్యం కొనుగోలు మద్దిగట్లలో ప్రారంభించడం జరిగింది. మొత్తము ప్యాక్స్ 17లో మరియు డిసిఎంఎస్ మరియు ఎఫ్ఎస్సిఎస్ మొత్తము 91 సెంటర్లలో ఈ సీజన్లో ఓపెన్ చేయడానికి నిర్ణయించడం జరిగింది. ఈ ఏప్రిల్ 1కి ప్యాక్స్కి సంబంధించి 20 మండలానికి 1 చొప్పున ప్రారంభించడం జరిగింది. రైతులకు ఆ ప్రామాణిక సూచనలను బట్టి ఇవి కొనుగోలు చేసి ఈ ధాన్యం కొనుగోలు సక్సెస్ఫుల్గా